ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో లెగ్రాంజెస్ లీనియర్ ఈక్వేషన్స్ మెథడ్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్స్. మనం ఇందులో లెగ్రాంజ్ మల్టిప్లైయర్స్ మెథడ్ గ్రూపింగ్ అంటాం. ఫస్ట్ మనము ఇది లెగ్రాంజ్ లీనియర్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది స్టూడెంట్స్. ఇవి బట్ మనం ఫస్ట్ వాట్ ఈజ్ పి, వాట్ ఈజ్ క్యూ, వాట్ ఈజ్ ఆర్ అనే మన వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. నవ్ రైట్ పి, క్యాపిటల్ పి ఈక్వల్ టు x square minus yz and capital Q equal to y square minus zx and r equal to z square minus xy. Okay students, but మనం ఫస్ట్ లెగ్రాంజెస్ లీనియర్ ఈక్వేషన్ మెథడ్లోంచి ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఆర్ సబ్సైడరీ ఈక్వేషన్. మనం ఏం చేయాలి స్టూడెంట్స్, సబ్సైడరీ ఈక్వేషన్ అనేది రాయాలి. వాట్ ఈజ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఆర్ సబ్సైడరీ ఈక్వేషన్? ఫస్ట్ వీ రైట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఆర్ సబ్సైడరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ dx by capital P equal to dy by capital Q dz by r అని రాస్తాం స్టూడెంట్స్. దీస్ ఇంప్లైస్ dx by capital P అంటే ఎంత, dx by capital P అంటే x square minus yz equal to dy by capital Q. capital Q అంటే y square minus zx. కాబట్టి dz by r అంటే z square minus xy అని రాస్తాం స్టూడెంట్స్. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఈ ప్రాబ్లంలో మన వేరియబుల్ సపరబుల్ లేదా గ్రూపింగ్ అనేది చేసినా మనకు పాసిబుల్ అవుతుంది స్టూడెంట్స్. అందువల్ల మనం మల్టిప్లైయర్స్ మెథడ్లోనే సాల్వ్ చేయాలి స్టూడెంట్స్. మల్టిప్లైయర్స్ మెథడ్ అంటే మనం దీన్ని ఎలా రాసుకోవాలి, dx 1 2 3 అని తీసుకుంటాం. దీన్ని మనం ఎలా రాయాలంటే మల్టిప్లైయర్స్ మెథడ్లోనే సాల్వ్ చేయాలి. అంటే 1 - 2 2 - 3 అలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది స్టూడెంట్స్. దీస్ ఇంప్లైస్ apply dx minus dy by x square minus yz minus y square plus zx. ఇలా చేస్తే ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ మనకి ఆన్సర్. కాబట్టి అలాగే dy minus dz by y square minus zx minus z square plus xy అని రాస్తాం స్టూడెంట్స్. ఇలా రాసిన తర్వాత మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. కాబట్టి డి ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఇప్పుడు వైజెడ్ మైనస్ జెడ్, వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ అంటే ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, కాబట్టి మనం ఫస్ట్ ఇవి రెండు ఈక్వల్ చేసేద్దాం. ఈక్వల్ చేసి మనం ఇప్పుడు ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, రైట్స్ మనం ఇక్కడ వాల్యూస్ని ఆన్సర్ చేసాం. ఆన్సర్ చేస్తే ఈజీగా చేయొచ్చు. ఓకే రైట్స్, దీని ఎలా రైట్ స్టూడెంట్స్, డెరివేటివ్ ఆఫ్ డి ఆఫ్ ఎక్స్ మైనస్ వై అని రాయొచ్చు. దీని డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అని రాయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది, అక్కడ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అని రాయొచ్చు. ఇక్కడ ఎక్స్ స్క్వేరు వై స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై మైనస్ ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై అని రాస్తాం ఈక్వల్ టు, ఇలాగే దీన్ని కూడా సేమ్ డెరివేటివ్ ఆఫ్ వై మైనస్ జెడ్ బై వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ని ఈ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ని రాయొచ్చు వై ప్లస్ జెడ్ ఇంటూ వై మైనస్ జెడ్ అని రాస్తాం. నెక్స్ట్ ఇంకేం కామన్ వస్తుంది, అక్కడ ప్లస్ ఎక్స్ కామన్ వస్తుంది. ఎక్స్ కామన్ వస్తే వై మైనస్ జెడ్. ఓకే స్టూడెంట్స్, రైట్. నౌ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై కామన్ తీసామనుకోండి, ఎక్స్ మైనస్ వై కామన్ తీద్దాం. ఎక్స్ మైనస్ వై కామన్ తీస్తే ఎంత వస్తుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తుంది. ఇందులో కూడా డెరివేటివ్ ఆఫ్ వై మైనస్ జెడ్లోంచి వై మైనస్ జెడ్ కామన్ తీసామనుకోండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తుంది. బోత్ సైడ్స్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ క్యాన్సిల్ స్టూడెంట్స్. These implies derivative of x minus y by x minus y equal to derivative of y minus z by y minus z.
కాబట్టి ఇదే ఫార్ములా ఇదిగోసారి చూడండి, ఒకసారి చూసినట్టయితే దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ ఆన్ both sides, integration of derivative of x minus y by x minus y equal to integration of derivative of y minus z by y minus z. So integration of x minus y by ante formula log of x minus y equal to log of y minus z plus log c1. This implies log of x minus y minus log of y minus z equal to log c1. Log a minus log b అంటే ఫార్ములా స్టూడెంట్స్, log a minus log b అంటే ఫార్ములా log of a by b అంటే x minus y by y minus z equal to log c1. లాగరిథం క్యాన్సిల్, కాబట్టి x minus y by y minus z equal to c1. Okay students, this is the first solution of given equation. Next మనం ఏం చేయాలి, సెకండ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. సెకండ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి అప్పుడు ఈజీగా ప్రాబ్లం ఆన్సర్. బట్ మన ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయాలంటే 2 సొల్యూషన్స్ మాత్రం కంపల్సరీగా ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. 2 సొల్యూషన్స్ కంపల్సరీగా ఫైండ్ అవుట్ చేయాలి. 2 సొల్యూషన్స్ని కంపల్సరీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తేనే మనకు మంచి మార్కులు వస్తాయి, లేదంటే మార్కులు రావు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నువ్వు ఏం చేస్తాం, ఇప్పుడు నువ్వు ఎనదర్ సొల్యూషన్ ఏమైనా ఉందా